చేస్తావా చెప్పేస్తావా? నలుగురు పొరాలు ఉంటే ఒకటి తీట ఉంటుంది చూసిన వీడు తీతాడు ఉంటా గుంతలలో చెప్పులు కడుక్కో అట్లనే కొట్టుకుందాం. నాకు కూడా చిన్నప్పుడు ఇలాంటి మస్తు సంఘటనలు జరిగినాయి కానీ అప్పుడు కెమెరాలు లేవు. Hi guys, welcome back to Rajesh Madhavi. వర్షాకాలం మా వాళ్ళు తిరగడానికి వచ్చారు, పొట్టు పొట్టు ఆడుకుంటారు. ఏం చేస్తారు చూసిర్రా ఫ్రెండ్స్? నేను కూడా చిన్నప్పుడు ఎగితే మా వాళ్ళ లెక్క ఆడుకున్నది. మా వాళ్ళకి చెప్పులు అంటుకున్నాయి. ఏమేంద్ర చెప్పులు అంటుకున్నాయారా మీ అన్ని? అయ్యో ఎత్తున్నావు నువ్వే నేనే నాకు ఇట్లా గిట్లా ఇక నేను ఎత్తున్నా చూడు. చూసిరా ఫ్రెండ్స్, చిన్నప్పుడు మేనం కూడా ఇట్లా ఆడుకున్నాం. మీరు ఆడుకున్నారా? అందుకే మా వాళ్ళు ఆడుకోవాలని చెప్పి తీసుకొచ్చిన అవరా. చిన్నప్పటి జ్ఞాపకాలు ఇట్లుంటాయి అన్నట్టు. వా ఇప్పుడు ఏం చేస్తావు? బండలు నీళ్ళు ఎత్తావా? వా వా చూడరా ఎట్లా ఆడుకుంటారు వాళ్ళు. వాళ్ళది ఎంజాయ్మెంట్. ఇక వానాకాలం మనం కూడా చిన్నప్పుడు ఇట్లనే ఆడుకున్నాం. మీరు కూడా మీ పిల్లల్ని తీసుకుపోయి ఎంజాయ్ చేపిరు. ఓకేనా? వన్ ఎత్తావా? పోయి 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 చాలు చేస్తావా? చెప్పేస్తావా? అయ్యో చెప్పులు వేయద్దు కదా, బండలు వేయాలి. చెప్పులు ఎత్తారా? వాడు చూసారా చెప్పులు ఎత్తాడట. మన దాంట్లో కూడా నలుగురు పొరాలు ఉంటే ఒకటి తీట ఉంటుంది చూసిన వీడు తీతాడు. వీడు తిక్కడైతే చెప్పే కాదు, మొత్తం పైన కూడా ఇంగ్లీష్ అందులో వారుతాడు. అంత పెద్ద తీతాడు. పిట్టదురా నీకు ఇష్యూ. లైన్కి ఎట్లా పోతున్నాయి చూడండి పిట్టలు. చిన్నప్పుడు మీ అనుభవంలో ఇట్లా వేనే ఎప్పుడన్నా ఒకసారి కామెంట్ చేయండి. ఓకే, చూసిర్రా ఎట్లనే? ఏం చెప్తుర్రా? మళ్ళా గిట్రా మీరు మా వాళ్ళు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తుర్రా. చెప్పులు అతుకున్నాయా? మీ రబ్బర్ చెప్పులు కదరా? రబ్బర్ చెప్పులు అంటుకుంటాయి. చెప్పులు అతుకున్నాయా? ఏది అతుకున్నది? ఇది ఏడు అతుకుంది? చూపెట్టు, ఇటు చూపెట్టు. అతుకున్నాయా? అతుకున్నాయా? చలో దారి దారి కమ్ కమ్ రారి. మా వాళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేసి అని చెప్పిపోయింది. నాకు కూడా చిన్నప్పుడు ఇలాంటి మస్తు సంఘటనలు జరిగినాయి కానీ అప్పుడు కెమెరాలు లేవు, తీసేందుకు వీడియోగ్రాఫర్స్ లేరు. అప్పుడు ఇలాంటి ఆపర్చునిటీ రాలేదు. ఇప్పుడు వచ్చి తీస్తున్నా. చెప్పులు చూడు. బురదల దింకినాక ఇట్లా చిన్న చిన్న గుంతలు ఉంటే ఆ గుంతలలో ఇట్లా చెప్పులు కడుక్కున్నాం. తెలుసా మీకు? తెలుసా? మా చిన్నప్పుడు మేము ఇట్లనే కడుక్కున్నాం. ఇప్పుడు మీ చిన్నప్పుడు మీరు కూడా కడుక్కోవాలని అట్లనే కొట్టుకుందాం. సో గైస్, ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తెల్లని గుడ్ బై. జై హింద్, జై భారత్, వందే మాతరం. బై బాయ్.